Please subscribe Chandika World. Hi, this is Nia. Please subscribe Chandika World. నిరుపేదగానే పుట్టాను, నిట్టూర్పులలో పెరిగాను, చీకటి వెలుగుల పెనుగులాటయే జీవితమని కనుగొన్నాను. నేనెవరు తెలిసింది. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని వీడియోల మాదిరిగానే ఈ వీడియోలో కూడా కేవలం మీకు ఉపయోగపడే అంశాలు మాత్రమే ఉంటాయని మనవి చేస్తున్నాను. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ వేర్వేరు అవసరాలు, అభిరుచులు ఉన్నప్పటికీ కామన్ గా ఉన్న ప్రాథమిక అవసరం డబ్బే. ఎవరు ఎన్ని ప్రవచనాలు చెప్పినా, జ్ఞానబోధ చేసినా జీవులన్నింటి యొక్క సారూప్య లక్షణం ప్రాణాలు నిలుపుకొని బ్రతుకును కొనసాగించటమే. ప్రతి మనిషి బాల్యంలో తల్లిదండ్రుల పాలనలో ఉన్నప్పటికీ ప్రాయం వచ్చేసరికి పెళ్లి, కాపురం చేయటానికి అంతు లేకుండా అంచెలంచెలుగా పెరిగే అవసరాల లిస్టు, వాటిని సాధించడం కోసం జీవన పోరాటం. మనందరి జీవితాల కామన్ అండ్ మెయిన్ థీమ్ ఇదేగా. బండి నడపటానికి ఇంధనంలా ఇప్పటి వరకు వివరించబడిన అనివార్యమైన థీమ్ సవ్యంగా నడపటానికి ధనం కావలసిందేగా. ఈ ప్రయారిటీకు లోబడి బంధాలు అంటే రిలేషన్స్ ఏర్పడతాయి. ఫ్రెండ్స్, నైబర్స్, కొలీగ్స్, వెల్విషర్స్ వగైరా. అందుకే మానవ సంబంధాలన్నీ అవసరార్థం ఏర్పడతాయని విజ్ఞులు అభిప్రాయపడతారు. నవాబు సాహెబు సలాం సలాం, లేకుంటే గరీబు సాహెబు గులాం గులాం. పైసా 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 ఖలేసా ఖలేసా. ఫైనల్ గా డబ్బు వర్సెస్ జీవితం గురించి మీ అందరికీ మనవి చేసేది ఏమంటే, ఈ భూమి మీద జన్మించిన వారెవరూ బాధపడాల్సిన పని లేదు, భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. నారు పోసిన వాడు నీరు పోస్తాడనే సామెత మన పూర్వీకుల అనుభవ సారాంశమే. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు ఎవరైనా ముందుగానే ఒక నిర్ణీత స్క్రిప్టుతోనే జన్మిస్తారు. కావున ఎవరి విస్తరి వారికి సిద్ధంగా ఉందని విశ్వసించండి. ఏ విధంగా కళ్యాణానికి ముందు వరుని కోసం, వధువు కోసం వెతుకులాడతామో అదే విధంగా మన విస్తరి కోసం అంటే కెరీర్ గురించి కూడా వెతుకులాడతాం. మీ కెరీర్ ఎప్పుడు, ఎక్కడ, ఎలా అనేది డెస్టినీ. ఈ ప్రక్రియ అంటే ప్రాసెస్ ను ఎంజాయ్ చేయడం ఫ్రీ విల్ అంతే. తృప్తి అనేది ఎల్లప్పుడూ మానవ ప్రయత్నానికి ఒక ప్రొవిజన్ ఉండబట్టేనని బండగుర్తు పెట్టుకోండి. అన్నీ ఉంటే జీవితం చప్పగా ఉంటుంది. అందుకేగా పుట్టుకతోనే వేల కోట్ల రూపాయలున్న వారు ఏమి చెయ్యాలో తెలియక మత్తుకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. అది కాకపోతే మానసిక రోగాలకు దాసులవుతున్నారు. హితులారా, ముఖ్యంగా యువతకు విజ్ఞప్తి. మీకు ఉద్యోగం లేదా వ్యాపారం, ఏదో ఒక జీవనోపాధి మీకోసం ఖచ్చితంగా ఉంది. ఇవి ఓదార్పు మాటలు ఎంతమాత్రం కావు, నీడలేని నిజాలు. అంటే నీడ భ్రాంతిని, నిజం శాంతిని ఇస్తుంది. నీడలేని నిజాలంటే 100% నమ్మదగిన విశ్వనీయమాలుగా మీరంతా అర్థం చేసుకోండి. ఈ సృష్టి అంతా ద్వంద్వమే. ఒకటి ఉందంటే రెండోది ఉంటుంది. డెస్టినీ ఉందంటే ఫ్రీ విల్ కూడా ఉందనే అర్థం. ఇవి రెండు పరస్పరాశ్రయాలు. ఇక్కడే జ్యోతిష్యం ఏ కాలంలోనైనా ఎవరికైనా ఉపయోగపడుతుంది. దశ అంతర్దశలలో దైవస్వరూపమైన కాలం ఇచ్చే కానుకలు కొన్నైతే మన నిరంతర ప్రయత్నం మరియు సాధన ద్వారా ఎదురెళ్లి స్వాగతించి సమకూర్చుకోవలసినవి మరికొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తొలి వాక్యం డెస్టినీ అనుకోండి, రెండవ వాక్యం ఫ్రీ విల్ గా భావించండి. ఏది ఏమైనా ఏ కాలంలోనైనా నిరంతర ప్రయత్నమే మానవ జాతికి శిరోధార్యం. పాలసముద్రం చిలికితే మొదటగా విషం, ఆ తర్వాత అమృతం వచ్చిందనేది పురాణ కథనం, వీణుల విందైన శ్రవణం. ఇది నిజంగా జరిగిందా, కట్టుకథ అనేది అప్రస్తుతం. ఒకవేళ ఇది కట్టుకథ అనుకుంటే మానవాళిని జాగృతం చేయటానికి మహోన్నత హృదయం గల ఒక రచయిత సృష్టి అని మనమంతా అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇదే కదా సానుకూల దృక్పథం అంటే. నేననేది ఏమంటే, నాకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుందని ఏ యువతి, యువకుడు అనుకోవాల్సిన పని లేదు. స్వీట్స్ కూడా వెంటనే 2 గుల్లేలు తింటే వేప కంటే చేదుగా ఉండి వెగట పుడుతుంది. జీవితం షడ్రుచుల సంగమం. అందుకేగా మన పూర్వీకులు ఉగాది పచ్చడిని సింబాలిక్ గా పరిచయం చేశారు. స్నేహితులారా,
విధాత అందరికీ అన్నీ సిద్ధం చేసిన తర్వాతే మనం పుట్టాం. మనందరం ఐశ్వర్యవంతులం. అయితే ఈ ఐశ్వర్యం ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది. గానకోకిల శ్రీమతి సుశీలమ్మ గారికి ఆమె గొంతే ఐశ్వర్యం. పవన్ కళ్యాణ్ గారికి అభిమానులే ఐశ్వర్యం. ఆంధ్ర సీఎం జగన్ గారికి జనాకర్షణే ఐశ్వర్యం. చంద్రబాబు గారికి ఆయన మామ ఎన్టీఆర్ గారే ఐశ్వర్యం. సుజనా చౌదరి గారికి నెబ్బరమే ఐశ్వర్యం. ఇప్పుడు నేను చెప్పిన వాక్యాలలో గొంతు, అభిమానులు, జనాకర్షణ, మామ, నెబ్బరం, తెగింపు పదాలకు ఫెబికాల్ పెట్టి మరీ అతుక్కుపోకండి. నేను కామన్ గా చెప్పిన ఐశ్వర్యం అనేది మాత్రమే మైండ్ లో రిజిస్టర్ చేసుకోండి. మీ అందరికీ తెలిసిన మనుషులని వేళ్లను ఉదాహరణగా చెప్పాను. అదే విధంగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి వారు ఖచ్చితంగా ఏదో ఒక ఐశ్వర్యంతోనే పుడతారని చెప్పటమే నా ఆంతర్యం. మీ ఐశ్వర్యం ఏదో ముందుగా గుర్తించండి. ఆ మాతృ ఐశ్వర్యమే అనేక ఇతర ఐశ్వర్యాలను మీకు కానుకగా ఇస్తుంది. అందులోనే డబ్బు, ఇల్లు, కారు, బంగారం, సరదా, సంతోషం, కీర్తి, గౌరవం, పెళ్లి, సంతానం, సౌఖ్యం, సంబరం అన్నీ ఉన్నాయి. భయం, దిగులు, అపనమ్మకం, నిర్లక్ష్యం, సోమరితనం, అసూయ, పొగరు ఇలాంటి ప్రతికూల లక్షణాలు దగ్గరకు రానివ్వకండి. సానుకూల దృక్పథంతో అన్నీ సాధ్యమేనన్న ఒకే ఒక్క తారక మంత్రం అభ్యసించండి, సాధన చెయ్యండి. స్వర్గం లాంటి ఈ భూమి మీద సుఖంగా జీవించండి. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, లేని నాడు ఒడలు వంచి కూడబెట్టరా, కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే. లెర్నింగ్ అనేది జీవితాంతం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎంత కాదనుకున్నా మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగవలసిందే. రాబడి డెస్టినీకి లోబడి ఉంటుంది. మనం ప్రయత్నం మాత్రమే చేయగలం. ఫలితం విశ్వ నియమాలకు లోబడి మనకు అంతు చిక్కనదై ఉంటుంది. కానీ మనం చేసే ఖర్చు ఫ్రీవిల్ గా మనం అంగీకరించాలి. మన ఖర్చు మన ఆదాయానికి లోబడి ఉండాలనేది రూలు. ఉన్ననాడు తెలివి కలిగి పొదుపు చేయరా, కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే అనే సినీ గీతంలో ఒక హెచ్చరిక ఉంది. వేల కోట్లు సంపాదించిన వారు సైతం ఫైనాన్స్ కంట్రోల్ తప్పి ఆత్మహత్యలు చేసుకోవటం మన సమాజంలో మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. ఈ సందర్భంగా మా తాతమ్మ స్వర్గీయ ముత్తే చందమ్మ గారి గురించి చెప్పటం నా ధర్మంగా భావిస్తున్నాను. దినం గడిచింది లెక్క కాదు, తనం గడవాలి అని ఆమె తరచూ అంటూ ఉండేది. బాల్యంలో ఆమె మాటలు వింటూ పెరిగాను. ఈనాడు మనం ఎలాంటి ఆర్థిక స్థాయిలో జీవిస్తున్నామో అంతకంటే ఎక్కువ స్థాయికి వెళ్ళలేకపోయినా పర్వాలేదు గాని ఉన్నదానికంటే జారిపోకూడదు అని ఆమె మాటల యొక్క సారాంశం. ఆర్థిక నియంత్రణ యొక్క ఆవశ్యకత ఆమె మాటల ద్వారా చిన్నతనంలోనే నాకు అర్థమైంది. తెలివిగలవారైన నా కొలీగ్స్ నాకంటే చాలా ఎక్కువగా సంపాదించిన వారు సహితం జీవిత వైకుంఠపాళీలో క్రిందకు జారిపోయారు. నా జీవితంలో నేను అనేక సందర్భాలలో, ముఖ్యంగా వృత్తి ఉద్యోగాలలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఆర్థిక నియంత్రణలో మా తాతమ్మ మాటలో పాటించాను గనుకే ఈనాటికి నేను ఆర్థిక స్వాతంత్రాన్ని అనుభవించగలుగుతున్నానని మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను. మింగలేనంత ముక్క కొరకకూడదు అనేవారు సీనియర్ నటులు స్వర్గీయ రాజనాల గారు. ఇందులో కూడా నిగూఢ రహస్యం ఉంది. 90 లక్షలు మీ వద్ద ఉంటే 10 లక్షలు అప్పు తీసుకుని ఇల్లు కొంటే తప్పులేదు. కానీ 10 లక్షలుంటే 90 లక్షలు అప్పు చేసి ఇల్లు కొనటం మింగలేనంత ముక్క కొరకటమే అవుతుంది. ఆర్థిక నియంత్రణ లేకపోవటం అంటే మనం గుర్రం మీద ఉండి కళ్ళెం మరొకరి చేతిలో ఉండకూడదనే నా ప్రబోధ. ప్రభాత మంగళ పూజా వేళ. తెల్లవారుజాము 2:45 నుండి ప్రభాత సమయం 6 వరకు నేను మెలకువగానే ఉంటాను. ఇది గత 36 సంవత్సరాల నుండి నేను ఆచరిస్తున్న కీలకమైన దినచర్య. ఆ సమయంలో ఆత్మ పరిశీలన చేసుకోవటం అలవాటు. ముఖ్యంగా సానుకూల దృక్పథం ఈ సమయంలోనే అభివృద్ధి చేసుకున్నాను. పగలు అనేక ప్రాపంచిక విషయాలతో మనస్సు మలినమైనప్పటికీ ఏ రోజుకు ఆ రోజు రిప్లే చేసుకుని రిఫ్రెష్ అవటంలో నేను సఫలీకృత చెందాను. హృదయంతో ఆలోచించటం, హృదయంతో మాట్లాడటం, హృదయంతో పనిచేయటం అభ్యసించి ఆచరిస్తున్నాను. నా 14వ ఏట నేను దైవంతో అనుసంధానం ఏర్పరచుకున్నప్పటికీ
మధ్యలో కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. అయితే 1996లో మా ఇంటిలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ గావించి ప్రభాత సమయంలో 40 రోజుల పాటు విష్ణు సహస్రనామ పారాయణం చేసి చివరి రోజున నారాయణ యాగం చేసిన పిదప నాలో ఉన్న కొన్ని దైవీ శక్తులు జాగృతమయ్యాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు నా పరిధిలో నాకు తెలిసినంత వరకు నిబద్ధతగా జీవించానని చెప్పగలను. 40 రోజులు వేకువజామునే వచ్చి మా దంపతుల చేత పూజ చేయించిన అప్పటి శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అర్చకులు శ్రీ నరసింహాచార్యులు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. 1995లో ఆంధ్రప్రదేశ్ అకల్డ్ స్కాలర్స్ అసోసియేషన్ హైదరాబాద్ ద్వారా మరియు 1996లో యూనివర్సల్ అకల్డ్ స్కాలర్స్ అసోసియేషన్ హైదరాబాద్ ద్వారా వెరసి 2 సార్లు జ్యోతిష రత్న అవార్డులు స్వీకరించాను. జ్యోతిష్యం పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షల్లో కూడా ప్రిడిక్షన్ పేపర్లోనే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. నేను ఏమి చెబితే అది జరగటం ఈ విశ్వం ఇచ్చిన కానుక. జ్యోతిష్యం మహాసముద్రమైనందున నాకు గల జ్యోతిష జ్ఞానం పరిమితమైనప్పటికీ నాకు గల సంకల్ప బలం అంతా ఇంత కాదు. వేలాది సంఘటనలు మరియు నా జీవితంలో జరిగిన అనేక అద్భుత సంఘటనల గురించి ఇక్కడ నేను చెప్పటం ప్రారంభిస్తే వీడియో నిడివి మరింత ఎక్కువ అవుతుంది. పైగా అది సోత్కర్ష అవుతుంది. కావున అవన్నీ ఇక్కడ చెప్పటం లేదు. నేను అనేది ఏమంటే ధర్మబద్ధంగా జీవిస్తే బ్రతుకు బాగుంటుంది. ఏది ధర్మం అనే మీమాంస అవసరం లేదు. తెల్లవారుజామునే లేచి మెలకువగా ఉండి నిన్నను రిప్లై చేసుకుని పొరపాట్లకు ఇతరుల పట్ల మీ అనుచిత ప్రవర్తనకు పశ్చాత్తాపడండి. సానుకూల దృక్పథం అలవర్చుకోండి. మీ సేవలు ఎవరికి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయనే విషయాన్ని అనుసరించి మీకు డబ్బు వస్తుంది. అదేవిధంగా ఉచితంగా సేవలు పొందాలని చూడకండి. చిన్నపిల్లలు, వృద్ధులు, అనాథలు, అంతగా ఆదాయం లేని బడుగు వర్గాలు తప్ప ఈ భూమి మీద ఇతరులు ఎవరూ ఉచితంగా ఏదీ తీసుకోకూడదు, ఆశించకూడదు. మీ తల్లిదండ్రుల నుండి తాత ముత్తాతల నుండి ఆశించవచ్చును, తప్పులేదు. ఇవన్నీ నేను ఆచరించి సత్ఫలితాలు పొందాను కాబట్టే ఇక్కడ చెప్పగలుగుతున్నానని మరువకండి. మీకు శ్రద్ధ, ఆసక్తి ఉండాలే గాని మీకు జ్ఞానం ఇచ్చే విషయం ఈ విశ్వమే చూసుకుంటుంది. కాలమే దైవస్వరూపమని గ్రహించండి. మనిషైతే మనసుంటే మనిషైతే వైకుంఠమే వరుగురా, నీకోసమే కరుగురా. మనిషైతే మనసుంటే మనిషైతే వైకుంఠం కూడా నీ కోసం ఒరిగి కరిగి నీ దరికి చేరుతుంది అని చెప్పే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి అక్షర సత్యమిది. మనం ఎవరికైనా ఏమైనా ఇవ్వాలని మనసులో అనుకున్నా అది చేసి తీరాలట. లేకుంటే వచ్చే జన్మలో కుక్కలాగా పుడతామని మా నాయనమ్మ స్వర్గీయ చెండిక సత్యనారాయణమ్మ నా బాల్యంలో చెప్పింది. కుక్కలా పుట్టడం అనే సంగతి నిజమైనా నిజం కాకున్నా నేను ఇప్పటి వరకు మనస్సులో అనుకున్న అది నెరవేర్చాను. మనస్సులో అనుకున్న మాటనే నిలబెట్టుకున్న వాడిని ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడకుండా ఎలా ఉండగలను? మనసున్న మనిషికి సిసలైన నిర్వచనమిది. 67 సంవత్సరాల నా జీవితంలో నేను ఇచ్చిన మాట ఏనాడూ తప్పలేదు. బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ ద్వారా మాట రద్దయిన సంఘటనలు ఉండవచ్చును, అది వేరే సంగతి. అంటే నువ్వు ఈ పని చేస్తే ఇది ఇస్తాను అని నేను మాట ఇస్తే అతను ఆ పని చేయకపోయినా చేయలేకపోయినా ఒప్పంద ఉల్లంఘన అవుతుంది. దీన్నే బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటారు. ఇలాంటి సందర్భాలలో మనం ఇచ్చిన మాట అంటే కమిట్మెంటు ఆటోమేటిక్గా రద్దవుతుంది. మాట మీద నిలబడుతున్న నా యొక్క సత్యసంధత కారణంగా ఏళ్ల తరబడి తెల్లవారుజామున విశ్వంతో అనుసంధానమైన నా అంతరంగం కారణంగా ఆర్థిక నియంత్రణ, తత్కారణంగా తీవ్రమైన ఒత్తిడి లేని జీవితం కారణంగా, సానుకూల దృక్పథం, సంకల్ప బలం కారణంగా, నా యొక్క నిరంతర ప్రయత్నం, అప్రమత్తత మరియు పని మీద శ్రద్ధ, ఆసక్తుల కారణంగా, లేదా ఇవన్నీ కలగలిసి నేను మనసున్న మనిషిగా జీవించటం వలన కారణం కావచ్చు. ఈ విశ్వం నన్ను దీవించి స్ఫురణ ద్వారా నాకు అందించిన విషయాలతో వీడియోలు చేయగలుగుతున్నాను. అదేవిధంగా జాతక చక్రం చూసి శుభ ఫలితాలు చెప్పగలుగుతున్నాను. నా ధైర్యాన్ని నలుగురికి పంచగలుగుతున్నాను.
నా ఆలోచనలను, భావాలను, వీటితో కూడిన నా భాషను ఆదరిస్తున్న మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పరుగు